ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేసుకోకూడదు అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి అన్న ఆసక్తికర అంశాలు, దాంతోపాటుగా ఈ శనివారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు ముఖ్యమైన పని ఏదైనా ప్రారంభం చేసి విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ఈరోజు ఏ భగవంతుని ప్రత్యేకంగా పూజించాలి అన్న అంశం, దాంతోపాటుగా ఈ రోజు యొక్క వీక్షత గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం శనివారం 14వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి బహుళ తదియ, పగలు 2:32 వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 11:41 వరకు, తదుపరి శ్రవణం. వర్జ్యం ఉదయం 7:09 నుంచి 8:48 వరకు, తదుపరి వర్జ్యం రాత్రి 3:43 నుంచి 5:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:02 నుంచి 7:13 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, యమగండం పగలు 1:30 నుంచి 3 వరకు. ఇక ఈరోజు శుభ సమయ విషయానికి వస్తే ఉదయం 10:36 నుంచి 11:56 మధ్య క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఈరోజు విషయత ఈరోజు సంకష్టహర చతుర్థి. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే జాతకంలో శనిగ్రహ దోషం వల్ల ఇబ్బంది పడుతున్నారో, అంటే ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని గ్రహ దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు శనిగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా జపం కానీ, పూజ లాంటి కార్యక్రమాలు కానీ చేయించడం చాలా మంచిది. ఇక అదేవిధంగా ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, చేయకూడదు అన్న విషయాలకు వస్తే, ప్రధానంగా మన ఆలోచనలు నచ్చే వ్యక్తులతో, అంటే మన మనస్సుకు బాగా ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా కుటుంబ పెద్దలతో కూడా కాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చేయడం, ప్రకృతితో కాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టి వాటిని పరిశీలించి ఆ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది, ఏం చేయాలని ఆలోచనలు చేయడానికి కూడా చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన పనులు కూడా మనం పట్టించుకోకుండా అలా ఎవరో ఏదో చేస్తున్నారు కదా అని వదిలేస్తున్నామండి. అలా కాకుండా మనం ఏం చేస్తున్న పని ఎంతవరకు వచ్చింది, ఏంటి అని చెప్పి ఒకసారి పరిశీలన, అంటే సమీక్ష అంటమే చేయడానికి చాలా మంచిది. నక్షత్ర ప్రకారం చూస్తే ఏదైతే మనం ఒక ఆదాయం మనకు ఫిక్స్డ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నామో, అంటే నికరాదాయం అంటామండి, అటువంటి దానికోసం ప్రణాళికలు రూపొందించడం కానీ, లేదా అటువంటి చర్యలు ప్రారంభించడం కానీ చాలా మంచిది. ఈ విధంగా నికరంగా ఆదాయం వచ్చే పనులు ఈరోజు ప్రారంభం చేస్తే తప్పకుండా కూడా అవి భవిష్యత్తులో మంచి ఫలితాలు మనకు అందిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏంటి, ఏ రంగులు ఈరోజు వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి, ఏ భగవంతుని యొక్క నామస్మరణ వారు చేసే పనులు వారికి విజయాలు చేకూరుస్తుంది, తదితర ఆసక్తికర ఉపయోగపడే అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. నూతన పనులు ప్రారంభం చేసే పనులు మేషరాశి వారు ఈరోజు నిమగ్నమవుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి కాస్త ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులతో సఖ్యత కూడా నెలకొంటుంది. పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సాధిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. వ్యాపార వరకేమో ఈరోజు వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకేమో ఉద్యోగాల్లో మంచి హోదాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి సన్మానాలు, సత్కారాలు, కళారంగం వారికి కూడా చక్కగా అనుకూలిస్తుంది. విద్యార్థులు ఎవరైతే సాంకేతిక విద్యలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి కలిసి వస్తుంది. మహిళలేమో శుభవార్తలు అధికంగా అందుకుంటారు. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి గ్రస్త అనుకూలంగా ఉంది కాబట్టి నూతన పనులకు శ్రీకారం చుట్టడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈరోజు ఈ రాశి వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. బాధ్యతలతో ఈరోజు ఈ రాశి వారు సతమతమవుతారు. శారీరక రుగ్మతలు కూడా అధికమవుతాయి. వివాదాలకు, కోపతాపాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బంధుగణంతో స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవి మరింత అధికమవుతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం కూడా మంచిది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపారస్తుల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు
నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకు చికాకులు అధికమవుతాయి. ఇక విద్యార్థులకు శ్రమే మిగులుతుంది. మహిళలకు కూడా నిరుత్సాహం తప్పదు. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు సాధ్యమంతో కూడా సొంత నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకపోవడమే మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఆకుపచ్చ రంగు, గోధుమ రంగు, ధరించుకున్న రంగు, నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి మిథున రాశి. ప్రతి పనిలో కూడా మిథున రాశి వారికి ఈరోజు వ్యయ ప్రయాసాలు కాస్త అధికంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా కూడా వేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఒకవైపు, కుటుంబ సమస్యలు మరొక వైపు వేధిస్తాయని చెప్పవచ్చు. ఇంట బయట కూడా ఈ రాశి వారికి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అనుకోని సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంది. వ్యాపారకుల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన మార్పు సూచనలు. రాజకీయ రంగం వారికి చిక్కులు చికాకులు. ఇక విద్యార్థులకు కూడా ఈరోజు సాధారణంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు తెలుపు రంగు, గోధుమ రంగు, ధరించుకున్న రంగు, నీలం రంగు. పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలకు అయితే బాగా అధికంగా ఉందో తీరే అవకాశం ఉంది. పనులన్నీ కూడా ఈరోజు రాశి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులను కూడా ఇట్టే ఆకట్టుకొని తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారకుల వారేమో వ్యాపార విస్తరణ ప్రయత్నాల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఉద్యోగస్తులేమో పదోన్నతుల కోసం ఆలోచనలు చేస్తారు. రాజకీయవేత్తలకు కూడా ఈరోజు కాస్త యోగవంతంగా గడుస్తుంది. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలకు ఇంటా బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తారో అటువంటి వారు ప్రయత్నాలు చేయడం ఈరోజు చాలా మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఈరోజు గోధుమ రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు, పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ముఖ్య విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఈరోజంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారకుల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు కాస్త ఊరట లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త ఆశాజనకంగానే గడుస్తుంది. కళాకారులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు అని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారు ముఖ్యంగా ఈరోజు ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఎంతవరకు అవసరమో, ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు పసుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు, గోధుమ రంగు. పరిహార విషయానికి వస్తే నరసింహస్వామి వారి యొక్క ఆరాధన మంచిది. తదుపరి కన్యా రాశి. రాబడి కొంతవరకు తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కలుగుతుంది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణ వైరం ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. శారీరక రుగ్మతలు కూడా అధికమవుతాయి. వ్యాపారస్తులకేమో వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకేమో నిరుత్సాహంగానే గడుస్తుంది. కళారంగం వారికి కాస్త గందరగోళ వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు కూడా ఈరోజు ఫలితాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. మహిళలకు పరిస్థితులు కాస్త అనుకూలించకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది అని చెప్పొచ్చు. మొత్తం మీద కన్య రాశి వారికి గోచార గ్రహ సంచారం ఇచ్చే గ్రహస్థ అంత అనుకూలంగా లేదు. సాధ్యమైనంత వరకు కూడా సొంత నిర్ణయాలకు దూరంగా ఉండటం ఈరోజు మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు, నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు ఈ రాశి వారికి నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్థిరాస్తి వివాదాలు కూడా కాస్త చికాకు కలిగిస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తొందరపాటు మంచిది కాదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేక ఈ రాశి వారు ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో కూడా ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచిది. వ్యాపారకుల వరకేమో ఈరోజు వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులకేమో ఈరోజు ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. రాజకీయ రంగం వారు విదేశీ పర్యటనలు ఎవరైతే చేస్తారో అక్కడ వారికి ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఈరోజు పరీక్ష సమయంగా చెప్పవచ్చు. మహిళలకు కుటుంబపరమైన సమస్యలు, ఒత్తిళ్లు కాస్త అధికంగానే ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈరోజు చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు, గోధుమ రంగు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారి పనులన్నీ కూడా చకచకా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు. స్థిరాస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వీరి అవసరాలు కూడా తీరుతాయి. వ్యాపారస్తుల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు అనుకోకుండా లభిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నూతన నిర్ణయాలు ఈరోజు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగా ఎరుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు, పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన, అంగారక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ముఖ్యమైన వ్యవహారాలు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ముందుకు సాగవు. అదనపు ఖర్చులు మీద పడడం వల్ల నూతన రుణాలు చేయడం కానీ లేక ఇంతకుముందు దాచిపెట్టుకున్న డబ్బును వాడాల్సిన సందర్భాలు కానీ కొన్ని ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు కూడా మరొక వైపు వేధిస్తాయి. శ్రమపడ్డ ఫలితం అంతగా కనిపించదు. ముఖ్యంగా ధనురాశి వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పొచ్చు. వ్యాపారస్తుల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు కాస్త మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు చేర్పులు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కళారంగం వారికి కూడా విడుదలకు మధ్య గడుస్తుంది. విద్యార్థులకు కూడా నిరాశగానే గడుస్తుంది. మహిళలు ఆలోచనలు కలిసి రాక ఇబ్బంది పడతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారి నూతన నిర్ణయం తీసుకున్నప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించిన తర్వాతే ఆ నిర్ణయాలు తీసుకోవడం లేక వాటిని అమలు చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు లేత పసుపు రంగు, నీలం రంగు, ధరించుకున్న రంగు, నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి కుటుంబంలో చక్కటి ఆదరణ లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారస్తుల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగస్తులు తమ అంచనాలు నిజం కావడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. సాంకేతిక రంగం వారికి కూడా ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు బంగారు రంగు, గోధుమ రంగు, ధరించుకున్న రంగు, పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. సన్నిహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలను సృష్టిస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా కలిసి రావు. వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచిది. కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. వైద్యులను కూడా సంప్రదించాల్సి వస్తుంది. వ్యాపారస్తుల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు కాస్త ఇబ్బందికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకేమో పని భారం బాగా కూడా అధికమవుతుంది. కళారంగం వారికి అవకాశాలు అన్నిటింది చేజారుతాయి. విద్యార్థులు అంచనాలు తప్పడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారు ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ నేరుగా కానీ ఫోన్ ద్వారా కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, నీలం రంగు, ధరించుకున్న రంగు, నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితులు వీరికి అంతా కూడా చేయూతనందిస్తారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు సంబంధించి కొన్ని ఆలోచనలు చేస్తారు. స్నేహితులను కలుసుకుని కష్ట సుఖాలు కూడా విచారిస్తారు. వ్యాపారస్తుల వారికి ఈరోజు కాస్త అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మీనరాశి వారు ఎవరైతే లేనిపోని భయాందోళనతో గత కొంతకాలంగా భయపడతారో అటువంటి వారు వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు నలుపు రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు, గోధుమ రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహ సంచార రీత్యా ఈరోజు గ్రస్తి ఈ విధంగా ఉంటుంది. ఎటువంటి విషయాల్లో ముఖ్యంగా వారు జాగ్రత్తలు పాటించాలి, ఏ రంగులు వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి అన్న ఆసక్తికర అంశాలు. ఇక ఇప్పుడు
ఈరోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో కోరుకుంటున్నారో అటువంటి వారు ఏ భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి అన్న అంశం తెలుసుకుందాం. శనివారం అనగానే మందరం కూడా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారిని కానీ ఆంజనేయ స్వామివారిని కానీ ప్రత్యేకంగా పూజిస్తుంటాం అని చెప్పొచ్చు. కాకపోతే ఈరోజు ఏంటి, సంకటహర చతుర్థి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గణపతి యొక్క ఆరాధన చేసి ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. గణపతికి ఈరోజు ప్రత్యేకంగా గరికను సమర్పించి స్వామివారి యొక్క మంత్రాన్ని యథాశక్తిగా పఠించడం వల్ల చేయబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా గరికతో ప్రత్యేకంగా ఈరోజు గణపతి స్వామివారిని పూజించడం వల్ల జాతకంలో శనిగ్రహ దోషం ఏదైతే ఉందో, ఏళ్ళనాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని ఉంటుంది కదా, దాని నుంచి కూడా మనకు ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు యథాశక్తిగా నిత్య పూజలతో పాటుగా గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం, గరికతో స్వామివారిని ప్రత్యేకంగా పూజిస్తే తప్పకుండా కూడా కార్యక్రమాలు ఎదురయ్యేటువంటి ఆటంకాలన్నీ కూడా అధిగమించే శక్తిని స్వామివారు మనకు అనుగ్రహిస్తారు. దాంతో పాటుగా శని యొక్క ప్రభావం కూడా మన మీద కాస్త తగ్గుతుంది అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాళ కార్యక్రమం. ఆదివారం నాడు ప్రసారమయ్యే వారపాల ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.